Chapter 4, Topic 2, Elimination of Arbitrary Functions. ప్రీవియస్గా కాన్స్టెంట్స్ని ఎలా తీసేయాలో చూసాము. ఇప్పుడు అలానే ఆర్బిటరీ ఫంక్షన్స్, ఇందాక ఆర్బిటరీ కాన్స్టెంట్స్, ఇప్పుడు అంటే ప్రీవియస్ వీడియోలో ఆర్బిటరీ కాన్స్టెంట్స్, ఇప్పుడు ఆర్బిటరీ ఫంక్షన్స్ని ఎలా తీయాలో చూద్దాం. ఓకేనా? లెట్ z ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ యూ, దీని ఈక్వేషన్ 1 అనుకుంటే, బి ద గివెన్ ఈక్వేషన్ విత్ f as an arbitrary function of u and u be a non-function of x comma y comma z, then partially differentiating with respect to x and y, we get rho z by rho x is equal to f dash of u into rho u by rho x plus rho u by rho z into rho z by rho x. అలానే rho z by rho y is equal to f dash of u rho u by rho y plus rho u by rho z into rho z by rho y into 3. ఇప్పుడు ఈక్వేషన్ 2 బై ఈక్వేషన్ 3 చేస్తే ఆ ఈక్వేషన్ 2 బై ఈక్వేషన్ 3 ఇస్తే ఆ ఫంక్షన్ అనేది పోయింది. అప్పుడు కొత్త పార్షియల్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అనేది వస్తుంది. ఇది ఇట్లా సాల్వ్ చేయాలి అంటే ఇది దాని యొక్క వర్కింగ్ ప్రిన్సిపల్. ఈ యొక్క వర్కింగ్ ప్రిన్సిపల్ చూసేము అంటే ఈ యొక్క వర్కింగ్ ప్రిన్సిపల్ ఇట్లా సాల్వ్ చేయాలని చెప్తున్నారు. ఎగ్జాంపుల్స్ కనుక చూస్తే ఈజీగా అర్థమైంది. అసలు ఎట్లా సాల్వ్ చేయాలనేది ఈజీగా అర్థమైంది. ఎగ్జాంపుల్ చూసేద్దామా? టాపిక్ ఏంటిది? ఆర్బిటరీ ఫంక్షన్స్. కాన్స్టెంట్స్ వేరు, ఫంక్షన్స్. ప్రీవియస్ వీడియోలో ఆర్బిటరీ కాన్స్టెంట్స్ ని ఎలా రిమూవ్ చేయాలని చూసాం. ఈ యొక్క వీడియోలో ఆర్బిటరీ ఫంక్షన్స్ ని ఎలా రిమూవ్ చేయాలని చూద్దాం. ఓకేనా? ఫార్మ్ ది పార్షియల్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ బై ఎలిమినేటింగ్ ఆర్బిటరీ ఫంక్షన్ ఫ్రమ్ z ఈజ్ ఈక్వల్ టు f ఆఫ్ y కామా x. ఇందులో f అనేది రిమూవ్ చేయాలి. f అనేది ఇక్కడ f అనేది ఫంక్షన్, ఈ యొక్క ఫంక్షన్ ని రిమూవ్ చేయాలి. ఈ యొక్క ఫంక్షన్ ని ఎలా రిమూవ్ చేయాలి, దాని ప్రాసెస్ ఏంటని చూద్దాం. ఓకే, గివెన్ z ఈజ్ ఈక్వల్ టు f ఆఫ్ y బై x, దీనిని ఈక్వేషన్ 1 గా కన్సిడర్ చేస్తాము. పార్షియల్లీ డిఫరెన్షియేట్ ఈక్వేషన్ 1 విత్ రెస్పెక్ట్ టు x అండ్ y. ఒకసారి x తో ఒకసారి y తో డిఫరెన్షియేట్ చేస్తాం. x తో డిఫరెన్షియేట్ చేస్తే rho z by rho x is equal to f of y by x. దీన్ని x తో డిఫరెన్షియేట్ చేస్తే f dash of y by x into y అనేది కాన్స్టెంట్. 1 by x చేస్తే మైనస్ 1 by x స్క్వేర్. ఇక్కడ f of y by x గైస్, ఇక్కడ f of y by x ని x అనుకుంటే f of x కి పార్షియల్ డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు x తో చేస్తే f dash of x, అప్పుడేమవుతుంది f dash of y by x. ఇక్కడ y by x ని x అనుకున్నాం కాబట్టి ఈ y by x కి x తో పార్షియల్ డిఫరెన్షియేట్ చేస్తే y అనేది కాన్స్టెంట్. 1 by x చేస్తే మైనస్ 1 by x స్క్వేర్. అప్పుడు y ఇంటూ మైనస్ 1 by x స్క్వేర్. దీనిని ఈక్వేషన్ 2 గా కన్సిడర్ చేస్తాము. అలానే rho z ఇప్పుడు y తో చేసినప్పుడు f dash of y by x ఇంటూ y by x లో 1 by x అనేది కాన్స్టెంట్. ఇప్పుడు y తో చేస్తున్నప్పుడు y కి చేస్తే 1, కాబట్టి f dash of y by x ఇంటూ 1 by x ఇంటూ 1. దీన్ని ఈక్వేషన్ 3 గా చేసాము. ఇప్పుడు మనకి ఈక్వేషన్ 2 వచ్చింది, ఈక్వేషన్ 3 వచ్చింది. ఈక్వేషన్ 2లోను f అనేది అంతే ఉంది, ఈక్వేషన్ 3లో కూడా అలానే. ఇప్పుడు ఏం చేస్తున్నాను, 2/3 చేస్తున్నాను. ఇట్లా 2/3 చేస్తే అట్లీస్ట్ అదైనా ఆ యొక్క f అనేది పోయిద్దని దాన్ని బేస్ చేసుకొని 2/3 చేస్తున్నాను. అలా చేస్తే ఈక్వేషన్ 2 బై ఈక్వేషన్ 3 చేస్తే rho z by rho x by rho z by rho y is equal to f dash of y by x into minus pi by x squared by f dash of y by x into 1 by x. ఇక్కడ
మీరు కనుక చూసినట్టయితే రో జెడ్ బై రో ఎక్స్ యొక్క వాల్యూ ఎంత పి, రో జెడ్ బై రో యొక్క వాల్యూ క్యూ. అలానే ఎఫ్ డాష్ ఆఫ్ వై బై ఎక్స్, ఎఫ్ న్యూమరేటర్ లోనే ఎఫ్ డాష్ ఆఫ్ వై బై ఎక్స్, డినామినేటర్ లోనే ఎఫ్ డాష్ ఆఫ్ వై బై ఎక్స్ క్యాన్సిల్ అయితే -5/x² / 1/x. దీని ప్రకారం ఇక్కడ 1/x అనేది పైన 1/x అనేది పైకి న్యూమరేటర్ లోకి వెళ్తే ఏమైంది ఎక్స్ అవుతుంది. అండ్ అప్పుడు ఏంటిది -5/x² × x ఏమవుతుంది -y/x అనేది అవుతుంది. దేర్ఫర్ p/q is equal to -y/x. దీని ప్రకారం క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే p/x plus px plus qy is equal to 0, which is the required partial differential equation. అంటే ఇక్కడ ఏంది ఎఫ్ అనే ఫంక్షన్ ని రిమూవ్ చేయాలి. దానికోసం ఏం చేశాను, ఇచ్చిన దాన్ని ఈక్వేషన్ 1 గా కన్సిడర్ చేశాను. ఒకసారి వైతో, ఒకసారి ఎక్స్తో, ఒకసారి వైతో చేస్తే 2 ఈక్వేషన్స్ వచ్చినాయి. ఇప్పుడు దీన్ని 2/3 చేస్తే ఆ యొక్క ఎఫ్ అనేది పోయింది కాబట్టి మనకు కావాల్సిన రిక్వైర్డ్ పార్షియల్ డిఫరెన్షియేషన్ అనేది వచ్చింది. ఎగ్జాంపుల్ చూడండి. ఫార్మ్ ది differential equation by eliminating the arbitrary function f from x, y, z is equal to f of x² plus y² plus z², given x, y, z is equal to f of x² plus y² plus z². ఇచ్చిన దాన్ని ఈక్వేషన్ 1 గా కన్సిడర్ చేస్తాము. పార్షియల్లీ డిఫరెన్షియేట్ ఈక్వేషన్ 1 with respect to x and y, we get x తో చేస్తున్నప్పుడు xyz లో x తో చేస్తున్నప్పుడు y అనేది కాన్స్టెంట్. అప్పుడు x షెడ్ ఉంటుంది. x షెడ్ ఏ ఫామ్ లో ఉంది uv ఫామ్ లో ఉంది. దానికి ఏం ఫార్ములా u ఇంటూ రో v బై రో ఎక్స్ ప్లస్ v ఇంటూ రో u బై రో ఎక్స్. దాని ప్రకారం z ఇంటూ రో ఎక్స్ బై రో ఎక్స్ ఎంత అవుతుంది 1 అవుతుంది, ప్లస్ x ఇంటూ రో జెడ్ బై రో ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు ఇక్కడ ఎఫ్ ఆఫ్ x² ప్లస్ y² ప్లస్ z² ని ఎక్స్ అనుకుంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈ x² ప్లస్ y² ప్లస్ z² ని ఎక్స్ అనుకుంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ కి పార్షియల్ డిఫరెన్షియేట్ చేస్తే ఎఫ్ డాష్ ఆఫ్ x² ప్లస్ y² ప్లస్ 2x². మళ్ళీ దీన్ని x² ప్లస్ y² ప్లస్ z² ని ఎక్స్ అనుకున్నాం కాబట్టి x² చేస్తే 2x అవుతుంది, y² చేస్తే 0 అవుతుంది, z² చేస్తే 2z ఇంటూ రో జెడ్ బై రో ఎక్స్. ఇక్కడ ఏంటి మళ్ళీ మనకి 2x ప్లస్ 2z ఇంటూ రో జెడ్ బై రో ఎక్స్ బదులు p అనేది రాయొచ్చు. అండ్ ఇక్కడ 2x 2z లో 2 ని కామన్ తీస్తాం కాబట్టి ఇక్కడ 2f డాష్ ఇస్ అండ్ 2f డాష్ ఆఫ్ x² ప్లస్ y² ప్లస్ z² ఇంటూ ఎక్స్ ప్లస్ zp. అండ్ ఇక్కడ ఈ యొక్క వైని లోపల ఉన్న వాటితో మల్టిప్లై చేస్తే yz ఇంటూ xy ఇంటూ రో జెడ్ బై రో ఎక్స్ యొక్క వాల్యూ ఎంత p, x5p. దీన్ని ఈక్వేషన్ 2 గా కన్సిడర్ చేస్తాము. అలానే అట్లానే ఇప్పుడు ఏంది ఇక్కడ x తో పార్షియల్ డిఫరెన్షియేట్ చేస్తాం. అలానే ఇప్పుడు y తో పార్షియల్ డిఫరెన్షియేషన్ చేస్తే x అనేది కాన్స్టెంట్ కాబట్టి అవుట్ సైడ్ ఆఫ్ ది రాస్తే x అనేది అప్పుడు ఎంత ఉంటుంది yz, అప్పుడు మనకి yz ఉంటుంది. ఈ yz అనేది ఈ యొక్క yz కి యూవి ఫామ్ లో అప్లై చేస్తే అప్పుడు ఏమవుతుంది, అప్పుడే యూవి ఫామ్ లో అప్లై చేస్తే u అంటే z ఇంటూ రో వై బై రో అంటే 1 కాబట్టి 1 ఇంటూ జెడ్ ప్లస్ వై ఇంటూ రో జెడ్ బై రో వై ఇజ్ ఈక్వల్ టు ఎఫ్ డాష్ ఆఫ్ x² ప్లస్ y² ప్లస్ z² ఇంటూ వైతో చేస్తున్నాం కాబట్టి x² చేస్తే 0, y² చేస్తే 2y, z² చేస్తే 2z ఇంటూ రో జెడ్ బై రో వై. దాని ప్రకారం x ని లోపల ఉన్న వాళ్ళతో మల్టిప్లై చేస్తే x z ప్లస్ yxq ఇజ్ ఈక్వల్ టు ఇక్కడ 2y ప్లస్ 2z ఇంటూ రో జెడ్ బై రో వై అంటే q, 2 ని కామన్ తీస్తాం కాబట్టి ఈ 2y 2z లో 2 కామన్ కాబట్టి 2 ని కామన్ ఇస్తే 2f డాష్ ఆఫ్ x² ప్లస్ y² ప్లస్ z² ఇంటూ y ప్లస్ zq. దీన్ని ఈక్వేషన్ 3 గా కన్సిడర్ చేస్తాం. ఇప్పుడు ఏంది ఈక్వేషన్ 2 బై ఈక్వేషన్ 3 కనుక వేస్తే
టూ ఈక్వేషన్ బై ఈక్వేషన్ 3 కనుక ఇస్తే వైజెడ్ చూసినట్టయితే వైజెడ్ ప్లస్ ఎక్స్ వైపి బై ఎక్స్జెడ్ ప్లస్ వైఎక్స్క్యూ ఈజ్ ఈక్వల్ టు 2f డాష్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్. ఇక్కడ కూడా 2f డాష్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్. అది ఇది క్యాన్సిల్ అయితే అప్పుడు ఏముంటుంది, ఎక్స్ ప్లస్ జెడ్పి బై వై ప్లస్ జెడ్ క్యూ. ఇప్పుడు దీనిని క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తున్నాం. క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే అప్పుడు ఏమవుతుంది, వైజెడ్ ప్లస్ xyp into y plus zq is equal to x plus pz into xz plus yxq. దీన్ని ప్రతి వాటితో మల్టిప్లై చేసి ఇక్కడ xyz pq ఉంది, ఇటు కూడా xyz pq, ఇది క్యాన్సిల్ అవుతుంది. అప్పుడు ఎంత ఉంటుంది, అప్పుడు ఇక్కడ y స్క్వేర్ z అండ్ x స్క్వేర్ ఇవి ఏవైతే ఇవన్నీ ఉన్నాయో ఈ y స్క్వేర్ z y z స్క్వేర్ q ఇవి మొత్తాన్ని రైట్ హ్యాండ్ సైడ్ పంపిస్తే నెగిటివ్ అవుతుంది. అప్పుడు ఈ ఎక్స్ స్క్వేర్ జెడ్ మైనస్ వై స్క్వేర్ జెడ్ లో జెడ్ కామన్ ఇస్తే ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్. అలానే ఈ అట్లానే ఎక్స్ జెడ్ స్క్వేర్ పి వై జెడ్ స్క్వేర్ ఎక్స్ వై స్క్వేర్ పిలో వై జెడ్ స్క్వేర్ క్యూలో జెడ్ స్క్వేర్ కామన్ తీసుకే అప్పుడు ఏముంటుందంటే పిఎక్స్ మైనస్ క్యూవై అలానే మైనస్ ఎక్స్వై ఎక్స్వైగా ఇక్కడ మీరు చూసినట్టయితే మైనస్ ఎక్స్వైని కామన్ తీస్తే అప్పుడు ఎంత ఉంటుంది, పివై మైనస్ క్యూఎక్స్ ఉంటుంది. ఇట్లా సాల్వ్ చేయాలి. అంటే ఇక్కడ వచ్చిన ఈక్వేషన్ లో ఫంక్షన్ ఎఫ్ అనేది రిమూవ్ అయిపోయింది. ఇట్లా సాల్వ్ చేయాలి. ఎగ్జాంపుల్ 3 చూడండి. ఫార్మ్ ది కాన్స్టెంట్స్ కి ఎలా ప్రీవియస్ టాపిక్ ఎలా అయితే కాన్స్టెంట్స్ చేసామో ఇందులో కూడా అలానే చేస్తాం. ఫార్మ్ ది partial differential equation by eliminating the arbitrary function f from z is equal to x plus y into f of x square minus y square. Even z is equal to x plus y into f of x square minus y square. దీన్ని ఈక్వేషన్ 1 గా కన్సిడర్ చేస్తే దీన్ని ఒకసారి పార్షియల్ డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు 1 తో చేస్తున్నాను, విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ తో అండ్ విత్ రెస్పెక్ట్ టు వై తో చేస్తున్నాను. ఎక్స్ తో చేసినప్పుడు జెడ్ చేస్తే రో జెడ్ బై రో ఎక్స్ ఇస్ ఈక్వల్ టు ఇక్కడ ఎక్స్ ప్లస్ వై లో ఎక్స్ తో చేసినప్పుడు ఎక్స్ తో చేస్తే 1, వైకి చేస్తే 0. అండ్ అసలు ఇది ఏ ఫామ్ లో ఉంది, ఎక్స్ ప్లస్ వై ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ యూవి ఫామ్ లో ఉంది. దీనికి ఏంటి ఫార్ములా, u ఇంటూ రో వి బై రే ఎక్స్ ప్లస్ వి ఇంటూ రో యూ బై రో ఎక్స్. దాని ప్రకారం ఈ ఎక్స్ ప్లస్ వైకి చేస్తే ఎక్స్ చేస్తే 1, వైకి చేస్తే 0. ఈ ఎఫ్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ ఇట్లానే వస్తుంది. అలానే ఇప్పుడు ఎక్స్ ప్లస్ వై అంతే రాస్తాం. దీనికి ఎఫ్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ చేస్తే ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్, ఎక్స్ స్క్వేర్ చేస్తే 2x, వై స్క్వేర్ చేస్తే 0. దీని ప్రకారం రో జెడ్ బై రో ఎక్స్ అంటే పి ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ వస్తున్నా ఎఫ్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ ప్లస్ 2x ఇంటూ ఎక్స్ ప్లస్ వై ఇంటూ ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్. దీన్ని ఈక్వేషన్ 2 గా కన్సిడర్ చేస్తాము. అలానే ఇప్పుడు పార్షియల్ డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు వై తో చేస్తే రో జెడ్ బై రో వై ఇస్ ఈక్వల్ టు 0 ప్లస్ 1 into f of x square minus y square plus x plus 5 into f dash of x square minus y square 0 minus 2y. ఇక్కడ రో జెడ్ బై రో యొక్క వాల్యూ ఎంత, q is equal to f of x square minus y square minus 2y into x plus 5 f dash of x square minus y square. ఇక్కడ ఏం చేస్తున్నానంటే థర్డ్ ఈక్వేషన్ ద్వారా ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ వాల్యూ కనుక్కుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ వాల్యూ కనుక వచ్చిందనుకో డైరెక్ట్ గా 2 ఈక్వేషన్లు ఈ యొక్క ఈక్వేషన్ లో దాని బదులు వచ్చిన వాల్యూ వేయచ్చు మనం. ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ కనుక్కోవాలంటే ఇక్కడ ఏం చేస్తున్నానంటే ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ రావాలంటే ఈ ఎఫ్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ అంటే ఇక్కడ ఏం చేస్తానంటే ఈ ఎఫ్ ఆఫ్
జాగ్రత్తగా చూడండి. -2y ఆఫ్ ఎక్స్ ప్లస్ వై ఇంటూ ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ అనేది రైట్ హ్యాండ్ సైడ్ ఉన్నది వైపు పంపిస్తే పాజిటివ్ అయితే అప్పుడు 2y ఆఫ్ ఎక్స్ ప్లస్ వై ఇంటూ ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ అవుతుంది. అలానే ఇప్పుడు ఎఫ్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ ఇక్కడే ఉంచి ఈ క్యూ ఇటువైపు వస్తే మైనస్ క్యూ బై ఈ ఇందాక ఇది అటువైపు పంపించాం కదా, ఇందులో 2y బై ఎక్స్ ప్లస్ వైని డినామినేటర్ లోకి రాస్తే మనకు కావాల్సిన ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ అనేది వస్తుంది. ఇప్పుడు ఈ వచ్చిన ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ ని ఈక్వేషన్ 2 లో కనుక సబ్స్టిట్యూట్ చేస్తే సబ్స్టిట్యూట్ ఈక్వేషన్ 4 అండ్ ఈక్వేషన్ 2 అప్పుడు ఏమవుతుంది, p ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ ప్లస్ 2x ఆఫ్ ఎక్స్ ప్లస్ వై ఇంటూ ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ బదులు ఎఫ్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ మైనస్ క్యూ బై 2y ఇంటూ ఎక్స్ ప్లస్ వై. దీని ప్రకారం p ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్. ఇక్కడ కనుక మీరు జాగ్రత్తగా గమనించినట్టయితే ఇక్కడ న్యూమరేటర్ లో 2x ఇంటూ ఎక్స్ ప్లస్ ఫైవ్ ఉంది, డినామినేటర్ లో 2y ఇంటూ ఎక్స్ ప్లస్ ఫైవ్. ఇక్కడ ఏంది, న్యూమరేటర్ లో ఉన్న టూ ఇంటూ ఎక్స్ ప్లస్ ఫైవ్, డినామినేటర్ లో ఉన్న 2 ఇంటూ ఎక్స్ ప్లస్ ఫైవ్ క్యాన్సిల్ అయితే అప్పుడు ఎంత ఉంది, ఎక్స్ బై వై ఉంటుంది. ఎక్స్ బై వై ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ మైనస్ ఎక్స్ బై వై ఇంటూ క్యూ. దీని ప్రకారం అప్పుడు ఏమవుతుంది, p ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్. ఇక్కడ గైస్ ఇక్కడ మీరు కనుక చూసినట్టయితే ఇక్కడ ఎఫ్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ ఉంది, ఇక్కడ ఎఫ్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ ఉంది. కాబట్టి ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను, ఎఫ్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ కామన్ తీస్తే ఎఫ్ కామన్ తీస్తే 1 ప్లస్ ఎక్స్ బై వై మైనస్ ఎక్స్ బై వై ఆఫ్ క్యూ. దీని ఈక్వేషన్ 5 గా కన్సిడర్ చేస్తాం. మళ్ళీ ఏం చేస్తున్నాను, స్టార్టింగ్ ఒక ఈక్వేషన్ వచ్చింది కదా, స్టార్టింగ్ ఏముంది, స్టార్టింగ్ ఇచ్చిన ఈక్వేషన్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ వై ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్. ఇక్కడ ఎఫ్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ రావాలంటే ఈ ఎక్స్ ప్లస్ వై న్యూమరేటర్ లో ఉంది, ఇటువైపు వస్తే డినామినేటర్ లో వస్తుంది. దాని ప్రకారం అప్పుడు ఏమవుతుంది, ఎఫ్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ ఒక వాల్యూ జెడ్ బై ఎక్స్ ప్లస్ వై. దాని ప్రకారం జెడ్ బై ఎక్స్ ప్లస్ వై అనేది ఈ యొక్క ఈక్వేషన్ 5 లో సబ్స్టిట్యూట్ చేస్తే ఎఫ్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ బదులు జెడ్ బై ఎక్స్ ప్లస్ వై. అండ్ ఇక్కడ మళ్ళీ మనకి 1 ప్లస్ ఎక్స్ బై వై ఉంది కాబట్టి ఎక్స్ ప్లస్ వై బై వై. కాబట్టి ఇక్కడ ఉన్న ఎక్స్ ప్లస్ వై ఇక్కడ ఉన్న ఎక్స్ ప్లస్ వై క్యాన్సిల్ అయితే అప్పుడు ఎంత ఉంటుంది, జెడ్ బై వై మైనస్ ఎక్స్ బై వై ఇంటూ క్యూ. ఇప్పుడు ఏం చేస్తున్నాను, ఈ యొక్క ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే ఈ యొక్క వైని ఏదైతే ఉన్న వైని ఇటువైపు మల్టిప్లై అంటే రైట్ హ్యాండ్ సైడ్ ఉన్న వై ఇటువైపు వెళ్తే పివై ప్లస్ ఎక్స్ క్యూ ఈజ్ ఈక్వల్ టు జెడ్. ఈ యొక్క ఈక్వేషన్ ని ఇట్లా రాసుకున్నాను. ఇందులో ఏం లేదు, జెడ్ అనేది ఒక సైడ్ రాసుకున్నాను, పివై ఎక్స్ క్యూబ్ అనేది ఒక సైడ్ రాసుకున్నాను. ఓకేనా, అంటే ఇదేంది ఎట్లా సాల్వ్ చేసినా చివరికి వచ్చే లోపల ఏమైంది, ఫంక్షన్ ఎఫ్ అనేది ఉండలేదు. అసలు మన టార్గెట్ ఏంటి, యొక్క ప్రాబ్లమ్స్ లో ఫంక్షన్ ఎఫ్ ని తీసేయాలి. కాబట్టి ఇట్లా సాల్వ్ చేశాను. ఇట్లా ఎట్లా సాల్వ్ చేస్తే ఆ యొక్క ఎఫ్ అనేది పోయిద్ది అనేది ఒకసారి ఆలోచించండి. ప్రాసెస్ మాత్రం ఇట్లానే చేయండి. కాకపోతే ఒక్కొక్క క్వశ్చన్ ఒక్కోలా కొంచెం ఆలోచించి చేస్తే ఈజీగా ఉంటుంది మనకి. ఓకేనా, form the partial differential equation by eliminating the arbitrary function phi from phi of
ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్ కామా జెడ్ స్క్వేర్ మైనస్ 2xy ఈజ్ ఈక్వల్ టు 0. అండ్ గైస్ ఇది ఇంకొక మోడల్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్. ఈ యొక్క మోడల్ మీద కూడా క్వశ్చన్స్ ఇట్లా అడుగుతారు. ఇది కూడా ఇంపార్టెంటే. ఈ యొక్క మోడల్ మీద క్వశ్చన్స్ కూడా ఇట్లా ఇంపార్టెంటే. గివెన్ పై ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్ కామన్ జెడ్ స్క్వేర్ మైనస్ 2xy. ఇందులో పై అనే దాన్ని తీసేయాలి. we have to remove పై ఇన్ దట్ ఈక్వేషన్. ఎప్పుడైతే పై అనే ఇట్లాంటి క్వశ్చన్స్లో ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఇచ్చినప్పుడు ఎలా సాల్వ్ చేయాలి అనేది ప్రాసెస్ చూడండి. గివెన్ పై ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్ అండ్ జెడ్ స్క్వేర్ మైనస్ 2x ఈజ్ ఈక్వల్ టు 0. అప్పుడు ఏమనుకోవాలి? u ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ z square. v is equal to z square minus 2xy. Therefore, the given equation is pi of u comma v is equal to 0. ఈ అంటే ఇక్కడ ఏంది? x square plus y square plus z square u అనుకుంటున్నాను, z square minus 2x ని v అనుకుంటున్నాను. ఇప్పుడు ఏంది? రో u బై రో x కనుక్కుంటే ఏమవుతుంది? ఇక్కడ రో యూ బై రో ఎక్స్ అంటే ఎక్స్ స్క్వేర్ చేస్తే 2x అవుతుంది, వై స్క్వేర్ జెడ్ స్క్వేర్ చేస్తే 0 అవుతుంది. అలానే రో యూ బై రో వై కనుక్కుంటే 2y అవుతుంది. అలానే రో యూ బై రో జెడ్ కనుక్కుంటే 2z అవుతుంది. అలానే రో వి బై రో ఎక్స్ కనుక్కుంటే -2y. రో వి బై రో వై దీనికి బైతో చేస్తే -2x, దీనికి జెడ్తో చేస్తే 2z అవుతుంది. తర్వాత ఏం చేయాలి? టు ఎలిమినేట్ పై ఫ్రమ్ ఈక్వేషన్ 1. ఓకేనా? ఇక్కడ పైని ఎలిమినేట్ చేయాలంటే ఇట్లా చెయ్యాలి. వి నో దట్ రో యూ బై రో ఎక్స్ ప్లస్ పి ఇంటూ రో యూ బై రో జెడ్ rho v by rho x plus p into rho v by rho z rho u by rho y plus q into rho u by rho z rho v by rho x plus q into rho v by rho z. ఇది ఫార్ములా. ఆల్రెడీ గైస్ ఇప్పుడు రో యూ బై రో ఎక్స్ యొక్క వాల్యూ ఎంత వచ్చింది? 2x వచ్చింది. కాబట్టి 2x ప్లస్ p ఇంటూ రో యూ బై రో జెడ్ యొక్క వాల్యూ ఎంత వచ్చింది? 2z వచ్చింది. అలా ప్రతి ఒక్క వాల్యూస్ ఏవైతే పైన కనుక్కున్నామో ఆ వాల్యూస్ మొత్తం సబ్స్టిట్యూట్ చేయాలి. సబ్స్టిట్యూట్ చేస్తే ఎంత వచ్చింది మనకి? 2x ప్లస్ p2z మైనస్ 2y ప్లస్ p2z 2y ప్లస్ q2z మైనస్ 2x ప్లస్ q2z. ఇక్కడ 2 కామన్ ఉంది కాబట్టి ఈ యొక్క రోలో 2ని కామన్ తీసాం. ఈ యొక్క రోలో కూడా 2 కామన్ ఉంది కాబట్టి 2ని కామన్ తీసి రైట్ హ్యాండ్ సైడ్ పంపిస్తే 0 అవుతుంది. అప్పుడు ఎంత ఉంటుంది మనకి? ఎక్స్ ప్లస్ పీజెడ్ పీజెడ్ మైనస్ వై వై ప్లస్ క్యూజెడ్ క్యూజెడ్ మైనస్ ఎక్స్. ఇప్పుడు ఏం చేయాలి? ఏ బిసిడి ఏడి మైనస్ బిసి అంటే ఏంది? క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే ఎక్స్ ప్లస్ పీజెడ్ ఇంటూ క్యూజెడ్ మైనస్ ఎక్స్ మైనస్ వై ప్లస్ క్యూజెడ్ ఇంటూ పీజెడ్ మైనస్ వై. దేనికి దానికి మల్టిప్లై చేస్తే ఎక్స్ క్యూజెడ్ మైనస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ పీక్యూజెడ్ స్క్వేర్ మైనస్ ఎక్స్పీజెడ్ మైనస్ వైపీజెడ్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ పీక్యూజెడ్ స్క్వేర్ ప్లస్ క్యూవైజెడ్ ఈజ్ ఈక్వల్ టు 0. అండ్ గైస్ ఇక్కడ ఏం చేస్తున్నానంటే మళ్ళీ నేను ఎక్స్క్యూజెడ్ మైనస్ ఎక్స్పీజెడ్లో ఎక్స్జెడ్ని కామన్ తీస్తే క్యూ మైనస్ పి ప్లస్ అలానే క్యూవైజెడ్ మైనస్ వైపీజెడ్లో వైజెడ్ని కామన్ తీస్తే క్యూ మైనస్ పి ప్లస్ వై స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్. ఇక్కడ మళ్ళీ ఏమవుతుందంటే ఎక్స్జెడ్ ఇక్కడ మీరు ఎక్స్జెడ్ ఇంటూ క్యూ మైనస్ పి ప్లస్ వైజెడ్ ఇంటూ క్యూ మైనస్ పిలో జెడ్ ఆఫ్ క్యూ మైనస్ పి కామన్గా ఉంది కాబట్టి దాన్ని కామన్గా తీస్తే ఎక్స్ ప్లస్ వై ప్లస్ ఈ వై స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ని ఎట్లా రాసుకోవచ్చు మనం? ఎక్స్ ప్లస్ వై ఇంటూ ఎక్స్ మైనస్ వైగా రాసుకోవచ్చు. దాని ప్రకారం ఏమవుతుంది మనకి? జెడ్ ఇంటూ క్యూ మైనస్ పి. అండ్ ఇక్కడ మళ్ళీ మీరు చూసినట్టయితే ఇందులో z into q minus p plus x plus y.
ఈ x+5 ఎట్లా వచ్చింది మనకి? x+5 కామన్ ఉంది కాబట్టి ఇక్కడ ఓకే గైస్, అండ్ గైస్ ఇక్కడ వరకు సాల్వ్ చేసినా చాలు మీకు, ఇది అవసరం లేదు మీకు. ఇక్కడ మీరు చూసినట్లయితే జెడ్ ఇంటూ, ఇక్కడ జెడ్ ఇంటూ క్యూ మైనస్ పి కామన్ ఉంది కాబట్టి కామన్ గా తీస్తే జెడ్ ఇంటూ క్యూ మైనస్ పి కామన్ తీస్తే x+5 ఇంటూ వై స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ ని y+x ఇంటూ వై మైనస్ ఎక్స్, ఇక్కడ తప్పు రాశాను, x+5 ఇంటూ x-5 రాశాను, y+x ఇంటూ వై మైనస్ ఎక్స్ గా రాసుకోవచ్చు. ఇంతటితో ఇక్కడ వరకు స్టాప్ చేసినా చాలు, తర్వాత ఈ క్వశ్చన్ అక్కర్లేదు. అంటే ఇక్కడ ఏంటి, ఈ యొక్క ప్రాబ్లం డిఫరెంట్ గా ఉంది. ఎందుకు ఈ యొక్క ప్రాబ్లం డిఫరెంట్ గా ఉందంటే ఒకసారి చూసినట్టయితే ఇక్కడ ఆర్బిటరీ ఫంక్షన్ పైని రిమూవ్ చేయాలి. ఎప్పుడైతే క్వశ్చన్ లో పైని రిమూవ్ చేయాలి అని అడుగుతారో అప్పుడు ఇట్లా ఈ యొక్క మోడల్ ఫాలో అవ్వాలి. పై ఆఫ్ ఇచ్చిన దాన్ని యూవి అనుకుంటాము, దానికి పార్షియల్ డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ వై జెడ్. అంటే ఇక్కడ ఎన్నైతే వేరియబుల్స్, అంటే ఇక్కడ 2 వేరియబుల్స్ ఇచ్చామనుకోండి అప్పుడు ఎక్స్ వై చాలు, అలా 3 వేరియబుల్స్ ఇస్తే జెడ్ తో కూడా పార్షియల్ డిఫరెన్షియేట్ చేయాలి. ఓకేనా, ఇచ్చిన వేరియబుల్స్ బట్టి. ఇక్కడ ఓన్లీ ఎక్స్ వై ఇస్తే ఒకసారి ఎక్స్ తో ఒకసారి వై తో చేయాలి. అదే అదే ఇక్కడ జెడ్ తో కూడా ఇచ్చారు కాబట్టి జెడ్ తో చేస్తాం. జెడ్ తో చేసిన తర్వాత ఇట్లా ఏవైతే కనుక్కుంటామో అన్ని ఇందులో సబ్స్టిట్యూట్ చేసిన తర్వాత క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే మనకు కావాల్సిన పార్షియల్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అనేది వస్తుంది. అండ్ గైస్ ఇక్కడ చివరి ఈ యొక్క, అంటే ఎక్కడ దాకా స్టాప్ చేస్తారు, కామన్ తీసిన వారికి కామన్ తీసాం కదా అంతటితో రాసి ఆపేసిన, ఇంకా ఎక్కువ అంతటితో రాసి స్టాప్ చేసినా కానీ ప్రాబ్లం ఉండదు మనకి. తర్వాత నెక్స్ట్ లో ఏమీ అక్కర్లేదు, విచ్ ఈస్ ద రిక్వైర్డ్ పార్షియల్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అని రాస్తాం. ఇది గైస్ ఓవరాల్ గా ఈ యొక్క కాన్సెప్ట్, ఈ యొక్క టాపిక్ లోనే 2 మోడల్స్ చూసాం. ఓకేనా, ఇట్లా ఈ యొక్క టాపిక్ లోనే 2 మోడల్స్ చూసాం. ఆ 2 మోడల్స్ ఏంది, ఆర్బిటరీ ఫంక్షన్స్ ఎఫ్ ని ఎలా రిమూవ్ చేయాలి, అలానే ఆర్బిటరీ ఫంక్షన్ పైని ఎలా రిమూవ్ చేయాలి, ఆ 2 మోడల్స్ చూసాము. ఈ 2 మోడల్స్ మీద క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు ఇట్లా సాల్వ్ చేయాలి. ఇది గైస్ ఓవరాల్ గా ఈ యొక్క టాపిక్.